క్రైస్త ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరనెను. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32 వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకరినందు ఒకడు అనురాగం గలవారి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు వాని కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, తుదకు మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారం కరుణా చిత్రులను వినయ మనసుకులై ఉండేది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనడి. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞను రాయొచ్చు, మనము ఒకరినొకరము ప్రేమింపవాలని నేను నిన్ను వేడుకొనుచున్నాను. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు సత్యమునకు విధేయులవుట చేతనే మీ మనసులను పవిత్రపరచుకునే వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటంగాను ప్రేమించుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో ప్రభావం మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మేము ప్రేమ కలిగి నడుచుకునే వారి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.